ఈరోజు మన వీడియోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎన్ని రకాలుగా జడలు వేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా జడ ఎలా వేసుకోవాలని మీరు చెప్పాలని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ వీడియో చేయమని చెప్పి నా ఫాలోవర్ అయితే అడిగారు. దానికోసం అయితే వీడియో చేయడం జరిగింది. ఎవరైతే రాదో వాళ్ళైతే వీడియో చూడండి, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కొంతమందికి జడ వేసినాక కూడా కుచ్చు వేయడం అనేది రిబ్బన్తో తెలియడం లేదు. దాని గురించి కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. నా దగ్గర అయితే మనిషి లేరండి వేయడానికి, అందుకని నేను డమ్మీ మీద వేసి చూపిస్తున్నాను. మనకి ఇంకా మనం పిల్లల మీద వేస్తే ఇంకా నీట్గా జడ అనేది వస్తుంది. నేనైతే 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి రిబ్బన్స్. మనం పిల్లలకి జడకి రిబ్బన్ వేయాలి అంటే 2 మీటర్స్ లేకపోతే అలా తీసుకోకూడదు. 3 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే రిబ్బన్ కుచ్చు అనేది చక్కగా గులాబీ ఫ్లవర్ లాగా నీట్గా వస్తుందనమాట. దాన్ని నేను ఆఫ్ చేసి కొద్దిగా కొద్దిగా అగ్గిపుల్లతో కాల్చాను అన్నమాట. కొద్దిగా వేడి చేసింటే కొద్ది రిబ్బన్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీట్గా చిక్కు మొత్తం తీసేసుకొని హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని చిక్కు మొత్తం తీసేసుకోవాలన్నమాట. తీసుకొని చక్కగా నీట్గా మనకి స్ట్రైట్ పాపిడి తీసుకుంటామా సైడ్ పాపిడి తీసుకుంటామా అనేది మన ఇష్టము. చక్కగా నీట్గా పాపిడి తీసుకొని మొత్తం మన గుప్పుట్లో పట్టుకొని హెయిర్ని నీట్గా లాగి చక్కగా నీట్గా దువ్వుకోవాలన్నమాట. మొత్తం చిక్కులు లేకుండా పెయిన్ రాకుండా పిల్లలకి నీట్గా కొద్దిగా పైకి గుప్పుడు అనేది హెయిర్ పైకి పట్టుకొని నీట్గా నేను చూపించే విధంగా తీసుకొని 3 సెక్షన్స్ తీసుకొని ఆ 3 సెక్షన్ కూడా సమానంగా రావాలి. ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ రాకూడదు అనమాట. సమానంగా తీసుకొని నేను చూపించిన కుడి చెయ్యిలోని పాయ పైకి ఎడం చెయ్యిలోని పాయ కిందకి వచ్చేలాగా నేను చూపించే విధంగా ఇలాగే జడను అల్లుకోవాలి. అప్పుడే టైట్నెస్ కుచ్చుల్లో మన ముచ్చిన గుంట్లో టైట్ అనేది వస్తుంది. ఎందుకంటే డమ్మీ కాబట్టి అంత టైట్ రాదండి. మనం పిల్లల మీద వేసినప్పుడు చక్కగా నీట్గా టైట్ వస్తుంది. ఇలాగే రిబ్బన్ని కొద్దిగా ఉంది హెయిర్ అన్నప్పుడు 2 పాయల్లోకి ఈ రిబ్బన్ని పట్టుకొని ఒక పాయన్ని నార్మల్గా వదిలేసి ఇలా జడ అల్లుకొని లాస్ట్కి మనం జడ ముడివి అనేది ఆ రిబ్బన్తో ముడివేయాలి. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో చూస్తే కనుక మంచిగా లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఇలా జడలు వేయడం తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మాకు తెలుసు కదా అని మీరు తిట్టుకోవడం మాత్రం చేయవద్దు. మాకు తెలిసిన వీడియో మళ్ళీ చేస్తుందని ఏంటి బోర్ అనుకుంటున్నారేమో. మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. చక్కగా నీట్గా ముడివేసి ఇప్పుడు నీట్గా దాన్ని జడంతా కూడా లాగి ఒకసారి గట్టిగా లాగకూడదు, అది అట్టలాగా ఉంటుంది కాబట్టి నీట్గా ఇట్లా సరి చేసుకొని పైకి మేము చిన్నప్పుడు మా అమ్మగారైతే అట్టికాయ జడ అని పిలిచేవాళ్ళు. అట్టికాయ జడలేస్తానరా అనేవాళ్ళు, కొంతమంది వంకాయ జడ అనేవాళ్ళు, కొంతమంది బీరకాయ జడ అనేవాళ్ళు. ఎవరు నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అనమాట. పిల్లలకి ఎక్కువ శాతం మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ మన చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా యాక్చువల్లీ ఇదే జడ మనం వేసుకున్నాము. మీలో ఎంతమంది ఈ జడ వేసుకున్నారో వాళ్ళైతే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీ పిల్లలకు కూడా ఇలాంటి జడలు వేస్తున్నా కూడా నాకు కామెంట్ చేసేయండి. మరి ఇంక ఇలా వేసిన తర్వాత నీట్గా ముడి వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కుచ్చు అనేది మనము ఇప్పుడు రిబ్బన్కి కుచ్చి గులాబీ ఫ్లవర్ లాగా రావాలి అంటే ఒక హోలులాగా 2 ఏళ్లతో పట్టుకొని ఒక హోల్లాగా లోపలికి చక్కగా మనం ఎలా అయితే జాకెట్కి వెనకాల థ్రెడ్కు కుచ్చు వేస్తామో అలా నీట్గా కుచ్చు అంటే అటు సైడ్ ఉన్న రిబ్బన్ ఇటు సైడ్ ఉన్న రిబ్బన్ని సమానంగా లోపలికి నేను చూపించే విధంగా మొత్తం ఒక్కసారి ఇలా పట్టుకొని వాటన్నిటిని కూడా సమానంగా లాగాలి. సమానంగా లాగి ఇటు పక్కన ఉన్న రిబ్బను థ్రెడ్ ఉంది కదా అది కూడా లోపలికి అటు నుంచి పైనుంచి పెట్టాలి, ఇటు నుంచి కింద నుంచి పెట్టి నీట్గా సమానంగా పెట్టి దాన్ని టైట్గా అటొక సెక్షన్ పట్టుకొని లైట్గా టైట్గా లాగాలన్నమాట నేను చూపించే విధంగా. దానికి ఏది పడితే అది లాగితే మళ్ళీ అది ఊడిపోతుంది అనమాట. దానికి ఏది టైట్ వస్తుందో చూసుకొని దాన్ని అట్లా లాగి ఆ కుచ్చుని విడదీసుకుంటే కనుక మనకి నీట్గా ఒక రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇంకా చిన్నగా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అది మన ఇష్టం అండి.
ఇంకా చిన్నగా వేసుకున్నా ఇంకా నీట్గా కనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇలా వేస్తే గనక జడ గనక ఇలా వేస్తే పిల్లలకి అసలు జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. అసలు 2 రోజుల వరకు కూడా జడ చెక్కు చెదరకుండా ఉంటుంది. నేను స్కూల్కి ఇలాగే జడ వేసుకెళ్తే 2 రోజుల వరకు నా జడ వేసినట్టే ఉండేదండి. మీలో కూడా ఇలాగే మీకు కూడా ఇలాగే అనిపించింది అంటారా? అయితే చిన్న కామెంట్ చేసేయండి. ఈ జడను కూడా నీట్గా పైకి దూకొని చెవు వెనక ఉన్న మాల నుంచే మనం వేయాలి. ఈ జడని 3 సెక్షన్స్గా తీసుకొని సమానంగా తీసుకొని కుడి చేతిలో పాయని పైకి వేసి చూడండి, ఎడం చేతిలో పాయని కిందకి వేయాలండి. ఇలా వేసుకోవడం వల్ల ముచ్చని గుంటలో ఉన్న హెయిర్ అనేది టైట్గా ఉంటుంది. చక్కగా నీట్గా 2 డేస్ వరకు ఊడిపోకుండా జడ ఉంటుంది అనమాట. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా నీట్గా ఇలా అల్లేసుకొని రిబ్బన్ని కుచ్చి వేసేసుకుందాము. మరి ఇంకా మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. నా బిఫోర్ పెట్టిన వీడియో, మన టైలరింగ్ వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చినాయండి. ముందులో నేను ఆన్లైన్లో ట్రైలింగ్ క్లాస్ చెప్పాలి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలన్నా, బ్యూటిషియన్ నేర్చుకోవాలన్నా కూడా నాకు మెసేజ్ చేసేయండి. చేసేస్తాం వల్ల నాకు ఇంట్రెస్ట్తో నేను చేయడం అయితే జరుగుతుంది. ఈ చక్కగా నీట్గా ఇలా అల్లేసుకొని దీనికి కూడా మనం జడ రిబ్బన్కి పైన కుచ్చి వేసేసుకుందాము. మరి ఇలాంటి జడలు ఎన్నో మన క్రియేటివ్ని బట్టి క్రియేట్ చేసుకొని జడలు వేసుకోవచ్చు. పిల్లలకు ఒకే రకంగా జడ వేస్తే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది, మనకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది. కాబట్టి ఇదే జడని మనం ఒక 2-3 టైప్స్గా వేసుకుంటానికి మీకు తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. 3 రకాలు 4 రకాలుగా ఇంకా కావాలంటే ఇంకా చాలా రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చేసేసిన తర్వాత పైకి కట్టి దీనికి కూడా రిబ్బన్ కుచ్చు అనేది వేసేస్తానన్నమాట. మీకు ఎంతమందికి నా వీడియో నచ్చుతుందో నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచిగా తెలియని వాళ్ళు మంచిగా నేర్చుకోవచ్చు. ఇప్పుడే స్టార్టింగ్ చిన్న పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నాము, మాకు జడ వేయడం రాదు, మా అమ్మ వేస్తుంది, మా అమ్మమ్మ వేస్తుంది అన్న వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని అయితే మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నా ఫాలోవర్స్ కూడా మంచిగా చేస్తున్నారండి. మాకు పిల్లలకి జడ వేయడం చేత కావట్లేదు, ఒక వీడియో చేయండి అని అయితే నన్ను సజెస్ట్ చేశారు. అందుకోసమే నేను మరి నాకు ఇప్పుడు పిల్లలంటే ఎవరు లేరు కాబట్టి నేను డమ్మీ మీదే వేస్తున్నాను. డమ్మీ మీదే వేసి మీకు చూపించడం అయితే జరిగిందండి. ఏమన్నా వీడియోలో మీకు ఏమన్నా నచ్చినా నచ్చకపోయినా నాకు ఒక కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని చక్కగా నీట్గా ప్రతి పాయని అంటే ప్రతి ఒక్క కుచ్చును కూడా మనం నీట్గా తీసుకోవాలి. తీసుకుంటే చక్కగా నీట్గా మనకి రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, అఫీషియల్గా కూడా ఉంటుందండి. మరి మళ్ళీ ఇంకొక జడ ఎలా వేయాలో మళ్ళీ చూసేద్దాం. ఇప్పుడు ఇంకొక దాన్ని ఏమీ లేదు, మళ్ళీ ఆ రిబ్బన్ని మళ్ళీ విప్పదీయాలి. ఆ రిబ్బన్లు విప్పదీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇదే జడతో మనం ఇలా అల్లిన జడతోనే ఇంకా చాలా రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం చేసాము అంటే పైనుంచి పాయని ఇందాక ఎలా వేసాను అలాగే వేసి ఆఫ్కి అంటే జడ సగంలో ఆ కుచ్చును అనేది కట్టేయాలన్నమాట. నీట్గా కట్టుకొని 2-3 ముళ్ళు నీట్గా వేసుకొని అక్కడ మళ్ళీ రిబ్బన్తో నేను కుచ్చి వేస్తున్నాను చూడండి. అలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి వేసుకోవచ్చు. మా అమ్మమ్మ ఎక్కువగా నాకు ఇదే జడ వేస్తూ ఉండేది. నాకు బుధవారం రోజు ఇది వేసేది, డైలీ అది వేసేదండి మా అమ్మ. శుక్రవారం రోజు వేరేది వేసేది. అప్పుడు రోజుల్లో పాత రోజుల్లో ఎప్పుడు నూనె రాయడం, ఈ జడలు వేయడం, ఇలా పంపించడమే జరిగిపోయేది. ఇంకా ఫ్యాషన్గా వేసుకుందాము అంటే అసలు మా అమ్మమ్మ వేసేది కాదు, జుట్టు ఊడిపోయిద్ది, ఏంటి వేసుకునేది నీ యాషాలని చెప్పి నాకు మొట్టికాయలు వేసి ఈ జడ వేసి పంపించేది. ఇంకా దేవుడా అంట మళ్ళీ మనం తీసుకొని జడ వేసుకోవాలంటే మన చేత కాదు కదా, అదే జడతో వెళ్ళేదాన్ని. ఇప్పుడు అట్టాగే నా హెయిర్ కాలు దాకా నడుము దాకా ఉండేది అప్పుడులో నా జుట్టు. ఎందుకంటే మన అమ్మమ్మలు వేశారు కాబట్టి, మా అమ్మలు వేశారు కాబట్టి అలా ఉంది. ఇప్పుడు రోజులు ఎవరు వేసుకుంటున్నారు చెప్పండి? ఇది చూడండి, 3వ జడ అంటే 2 జడలు చూశారు. అదే జడని
3 సెక్షన్లుగా మడిశాను. దీన్ని గారె జడ అనేది మా అమ్మ. అంటే గారెలు వేస్తానురా నీకు జడ, గారెలు వేస్తానురా అంటే గారెలు పెడతావా ఏంటమ్మమ్మ అనేదాన్ని నేను. గారెలు కాదు, గారె జడ. ఇప్పుడు నీకు గారె జడ వేస్తే అందరూ చాలా నీట్గా ఉందంటారు అని చెప్పి వేసవకాలం వస్తే చాలు మా అమ్మమ్మ ఇదే జడ వేసేది నాకు. ఇంకా పైకి కట్టుకొని చిరాకు వచ్చేసేది. ఎప్పుడు చూసినా ఈ గారె లాంటిది, బూరె లాంటిది, అరటికాయ లాంటిది ఎందుకని చెప్పి బాగా ఏడిసేదాన్ని, బాగా కొట్టేది నన్ను. చూడండి, ఇలా 2 పాయలు వేసిన తర్వాత లోపల నుంచి జడలు ఎంత నీట్గా, ఈ జడ ఎంత అఫీషియల్గా ఉందో చూశారు కదా. నాకు అప్పుడు ఏడ్చేదానికి ఇప్పుడు వేసుకోవాలనిపించినా మనకు వయసు లేదండి. చూడండి జడ ఎంత నీట్గా ఉంది. ఇది వేసవకాలం వస్తే కనుక పిల్లలకి ఇలాంటి జడలు వేస్తే హెయిర్ బాగా పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో చూసారా, పిల్లలు ఎవరు కూడా మనం వేయట్లేదు. ఎప్పుడు చూసినా హెయిర్ వాష్ చేసే ఉంటుంది, ఆయిల్ కూడా అప్లై చేయట్లేదండి. హెయిర్ పెరగాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. హెయిర్ ఆయిల్ డైలీ అప్లై చేయండి. వీక్లీ 2 టైమ్స్ మాత్రం హెడ్ బాత్ చేయండి. పిల్లలకైనా అంతే, మనమైనా అంతే. ఆయిల్ అనేది బాగా అప్లై చేయండి. అప్లై చేసి జడ వేసుకోండి. జడ వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే హెడ్ బాత్ 2 టైమ్స్ చేయండి. వీక్లీ 2 టైమ్స్ చేయండి. అప్పుడైతే హెయిర్, ఇప్పుడు అందరికీ జనరల్గా హెయిర్ అనేది అందరికీ ఊడిపోతుందండి. ఎందుకు ఊడిపోతుంది ఏంటని అందరికీ సమస్య అవుతుంది. మా పార్లర్కి కూడా అందరూ హెయిర్ ఊడిపోతుందని వస్తున్నారు. ఇప్పుడు ఈ జడ ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ అయితే మర్చిపోకుండా చేసేయండి. హెయిర్ ఊడిపోకుండా ఉండాలంటే ఆయిల్ అప్లై చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, ఈ జడ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఈ 2 జడలు కలిసి 2 పాయలు అల్లేసేసి, 2 జడలు కలిపి ఆ పాయలు 2 అల్లి దీనికి రిబ్బన్ అటాచ్ చేసి రిబ్బన్ అల్లేసుకుందామండి. రిబ్బన్ అల్లేసుకున్నాక దీన్ని మనం ఇటు పక్కన సెక్షన్లో అయినా కట్టచ్చు, అటుపక్షన సెక్షన్లో అయినా కట్టచ్చు. ఇదైతే మా అమ్మ నాకు శుక్రవారం రోజు వేసేదండి ఈ జడ. శుక్రవారం వేసి పంపించేది. ఏంటమ్మా ఒక్కరోజైనా ఫ్యాషన్గా ఇవ్వు, ఇలాంటి జడలేస్తావు అనేదాన్ని నేను. అంటే ఇంకా సార్లే ఊరుకో, జుట్టు ఊడిపోయిద్ది, ఇంకా మాకు లేక మేము ఏడుస్తున్నాము, జుట్టు ఊడిపోయి దిష్టి తగిలిద్ది, అలా వేసుకోకూడదు అని చెప్పి ఏదైనా ఆ రోజులు తిరిగి రావండి. ఎందుకనంటే అంత పెద్ద జుట్టు రావాలి అంటే మన అమ్మలు వేసిన జడలు, వాళ్ళు వేసిన కుంకుడుకాయ రసంతో తలకు పోయడం, ఇవన్నీ కలిపితే మన జుట్టు ఊడకుండా ఉంటుంది. మళ్ళీ అదే పద్ధతి కనుక మీరు పాటించి చూస్తే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, దీన్ని ఏమంటారంటే బింగల్ జడ అంటారంట. మా అమ్మ బింగల్ జడేస్తాను రావే అనేది మా అమ్మ. నేను చూస్తేనేమో ఇది బింగల అంటది, కాసేపు ఏమో గారంటది, కాసేపు ఏమో అట్టిగా అంటది, దీనికి నా మైండ్ తింటుంది ఏంట్రా నాయన అని 100 తిట్టుకునేదాన్ని. వాళ్ళ విలువ అప్పుడు తెలియదు కదా మనకి, ఇప్పుడే తెలుస్తుంది మనకి ఆ విలువ అనేది. తల్లిదండ్రులు మనం అప్పుడు తిట్టుకుంటానే ఉండేవాళ్ళం. ఇప్పుడు చక్కగా నీట్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కుచ్చు వేసేసుకొని ఇప్పుడు మమ్మీ ఏం చేసేదంటే 2 జడల్లో 2 ఫ్లవర్స్ పెట్టి పంపించేది. 2 జడలో ఖాళీగా ఉండనిచ్చేది కాదు. ఈ జడలో పెట్టేది ఫ్లవరు, ఆ జడలో పెట్టేది ఫ్లవరు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నాకు చిన్న కామెంట్ చేసేయండి. చక్కగా వేసిన కుచ్చుని మనం ఏం చేయాలంటే విడదీసుకొని నీట్గా పెట్టుకోవాలి. నా జుట్టు అయితే మళ్ళీ మన మాట చాలా పెద్దగా ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడైతే రోజు హెడ్ బాత్ చేసి పోతుంది. ఈ మధ్య మాత్రం ఎందుకులే, మళ్ళీ మన ప్యాషన్ ఎందుకు, ఎచ్చులు ఎందుకని నేనైతే ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ 3 పెరిగిందండి నా జుట్టు. మీలో కూడా ఎవరైనా జుట్టు ఊడిపోతుంది అన్న సమస్య ఉండోళ్ళైతే డైలీ అప్లై చేయండి ఆయిల్. వీక్లీ 2 టైమ్ హెడ్ బాత్ చేయండి. అది కూడా కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ జడను కూడా ఎందుకు వదిలిపెడతాను నేను, మిగిలిన రిబ్బన్ కూడా మళ్ళీ ఈ జడలో కూడా నేను కుచ్చు అనేది వేసేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే ఇప్పుడు దీన్ని మనం ఏమన్నాము, బింగల్ జడ అంటాము. మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మా అమ్మ పెట్టిన పేరులైతే మీకు నేను చెప్తున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ వీడియో నచ్చితే కనుక నాకు మంచిగా మీరందరూ కూడా నా వీడియోస్కు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరు తప్పనిసరిగా నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ఏదైనా వీడియో కావాలి అనుకుంటే
అనుకున్నా కూడా కామెంట్ చేసేయండి. మన ముందులో ఆన్లైన్లో బ్యూటీ క్లాసులు, టైలరింగ్ క్లాసులు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండా కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఈ జడ ఎలా ఉందో కూడా నాకు ఒక కామెంట్ చేసి అస్సలు మర్చిపోకండి, మిస్ అవ్వమాకండి. చూడండి అసలు ఎంత అందంగా ఉందో జడ. మీకేమనిపించింది ఈ జడ చూసి? ఎలా వచ్చిందా ఈ జడ అనిపించింది అసలు తెలియని వాళ్ళకి. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.